అమర్దీప్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఒక గేమ్ ఆడాడు. ఏదో సంథింగ్ బాల్ గేమ్స్ ఏదో కొట్టొద్దురా కొట్టొద్దురా ప్లీజ్ కొట్టొద్దురా అని అరుస్తుంటాడు ఒక గేమ్లో. నిజంగా నేను ఏడ్చా వాడు అక్కడ ఫీల్ అవ్వడం చూసి. అట్లా ఆ ఒక్క పర్టిక్యులర్ సిచ్యువేషన్లో నువ్వు చూసినప్పుడు నీ ఫీలింగ్ చెప్పవా ఒక్కసారి? నేను చాలా ఫీల్ అయ్యాను. నాకు అంటే ఆబ్వియస్గా బయట నార్మల్ జనాలే ఏడ్చినప్పుడు నాకేడ్పు రాకుండా అయితే ఉండదు. డెఫినెట్గా నాకు అంతే ఫీల్ అయ్యాను. కొంతమంది మేబీ దాన్ని ట్రోల్ కూడా చేశారు. అంటే అక్కడ వాడి ఫీలింగ్స్ని అర్థం చేసుకుని ఉంటే బాగుండు. ఎందుకు అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయాడంటే దాని తర్వాత కూడా అంటే క్యాప్టెన్సీ వస్తుందో లేదో తెలీదు. ఆ నెక్స్ట్ వీక్లో కూడా అలాగే చేశారు. బేసికల్గా బిగ్ బాస్లో జరిగింది ఏంటంటే ఆ క్యాప్టెన్సీ వరకు కంటెండర్ వరకే ఒక గేమ్స్ ఏదో ఒకటి ఉండేది. దాని తర్వాత మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళు ఎవరికైతే ఓటేసి వాళ్ళు ఎవరికైతే అనుకుంటారో అట్లా వెళ్తుందే తప్ప క్యాప్టెన్సీ టాస్క్ పెట్టి లాగా లేదు. అక్కడ దాంట్లో కూడా ఎంతవరకు డిఫెండ్ చేసుకోగలరు? వచ్చి అందరూ ఒక పర్సన్ని టార్గెట్ చేసి ఆ అబ్బాయి ఎట్లాగైనా క్యాప్టెన్సీ అవ్వకూడదు అంటే ఎవరికైనా ఫీల్ అవుతుంది. వాడు అరుస్తూ ఉంటాడు. సో అక్కడ అర్థం చేసుకుంటే బాగుండు. కానీ నేను అదే అనుకున్నాను. కానీ అది అమర్కే ప్లస్ అయింది అనుకో సైలెంట్.